మాసంలో వచ్చే పంచమి రోజు నాగుల పంచమి అని అంటారు. ఆ నాగుల పంచమి రోజు సర్పదోషం ఉన్న వాళ్ళు, ఉట్టి వాళ్ళు కూడా అందరూ నాగులకు పాలు పోస్తే సర్పదోషాలు కూడా అన్నీ తొలగిపోతాయని చెప్తారు, పురాణాలు చెబుతాయి. ఆ రోజు తలంటు పోసుకొని అందరూ ఆడవాళ్ళు గుడికి వెళ్ళి పాలు పోసి జొన్న పేలాలు వేసి అక్కడి నుంచి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వచ్చేటప్పుడు కూడా పేలాలను చల్లుకుంటూ రావాలని పూర్వం నాటి నుంచి కూడా ఉంది. ఆ రోజు చేస్తే అమ్మవారి సర్పదోషాలు అన్నీ పోతాయని నమ్మకం ఉంది. ఆడపిల్లలకు కొత్త బట్టలు వేసి అమ్మవారికి సమర్పించి ఆ కొత్త బట్టలను ధరిస్తాము. జై వాసవి. ఈరోజు నాగపంచమి మరియు శుక్రవారం సందర్భంగా నాగదేవత నిలయమైనటువంటి పుట్ట దగ్గర అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారి స్వరూపమైనటువంటి నాగదేవతకు పుట్టలో పాలు పోసి అత్యధిక భక్తి శ్రద్ధలతో మహిళలందరూ ఇక్కడ పూజలో పాల్గొంటూ మంచి మంచి కార్యక్రమాలన్నీ మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా చేస్తున్నారు. ఇటు కార్యక్రమాలకు అన్నిటికీ సపోర్ట్ ఇస్తున్నటువంటి జయప్రకాష్ రెడ్డి గారికి మరియు తోపాజీశ్వరయ్య గారికి మా యొక్క అభినందనలు. మేము JNTH సుల్తాన్పూర్ కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చాము. పుట్టిందని వచ్చి పాలు పోసి పూజ చేసుకొని వెళ్తున్నాం. గుడి బాగుంది, రష్ కూడా ఎక్కువ ఉంది. ఇక్కడికైతే ఫస్ట్ టైం, మా ఇంటి దగ్గర అయితే వెళ్తుండే. మేము JNTU సుల్తాన్పూర్ నుండి వచ్చాము. ఇక్కడికి రావడం సెకండ్ టైం. నేను అప్పుడు నాగుల చవితి అప్పుడు వచ్చాము. చాలా రష్ ఉంది, కొంచెం బాగుంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!